కవిత ధర్నాని ఫ్లాప్ చేసిన బీఆర్ఎస్ గులాబీ జెండాకి బీఆర్ఎస్ పార్టీకి కల్వకుంట్ల కవిత గుడ్ బై చెప్పేసినట్లే. కేసీఆర్ కోసం కవిత చేసిన ధర్నాని బహిష్కరించడం ద్వారా బీఆర్ఎస్ తమకు కవితకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పేసింది. మరోవైపు గులాబీ రంగుని ఎక్కడా కనిపించనివ్వకుండా గులాబీ కండువా అన్నదే లేకుండా సొంత మనుషులతో ధర్నాకు దిగిన కవిత టీఆర్ఎస్ కేసీఆర్ ఫ్యామిలీతో తనకు సంబంధం తెగిపోయింది అని పరోక్షంగా అనౌన్స్ చేసేసింది. మా నాన్న దేవుడు, ఆయన చుట్టూనే దెయ్యాలు చేరాయి. కేసీఆర్ లాంటి మహా మనిషికి కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇస్తుందా? హవ్వా, ఎంత ధైర్యం! మా నాయకుడికి నోటీసులు ఇస్తే మా పార్టీ మౌనంగా ఎందుకుంది? నిరసన తెలపకపోవడానికి రీజన్ ఏంటి? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ లేటెస్ట్ మాటలివి. ఎంత గవర్నమెంట్ అయితే మాత్రం కేసీఆర్కు నోటీసులు ఇస్తారా అంటూ ఫైర్స్ ద ఫైర్స్ అన్న కవిత అందుకు నిరసనగా ఇందిరా పార్క్ వద్ద ధర్నాకి దిగారు. తండ్రి ఆత్మగౌరవం పేరుతో కూతురు చేసిన ధర్నాకు సొంత పార్టీ వాళ్ళు కానీ కుటుంబ సభ్యులు కానీ ఒక్కళ్ళు కూడా హాజరు కాలేదు. అసలు కవిత అనే వ్యక్తి ఒకరు ఉన్నారని, ఆమె కేసీఆర్ కోసం ధర్నా చేస్తున్నారనే విషయాన్ని అటు బీఆర్ఎస్ నేతలు కానీ కేసీఆర్ కుటుంబ సభ్యులు కానీ ఒక్కరు కూడా ఎక్కడా ప్రస్తావించలేదు. కవిత ధర్నాలో హరీష్ రావు కనిపించనే లేదు. ఆయన సిద్దిపేటలో సొంత కార్యక్రమాల్లో మునిగిపోయాడు. నాకెందుకు వచ్చిన ఈ పెంట అనుకున్నాడో ఏమో కానీ కేటీఆర్ డల్లాస్ నుంచి నేరుగా లండన్ పారిపోయాడు. అక్కడ కుటుంబ సభ్యులతో కులాసాగా గడుపుతున్నాడు. చివరికి కేటీఆర్ భార్య పిల్లలు కూడా అనుకున్న ప్లాన్ ప్రకారం ఇండియా నుంచి లండన్ చేరుకొని ఈ గందరగోళానికి దూరంగా ఉన్నారు. ఇక కేసీఆర్ పై ఈగ వాలితే తమపై ఏనుగు వాలినంత హడావుడి చేసే బీఆర్ఎస్ నేతలు ఒక్కరు కూడా కవిత ధర్నా వైపు తల తిప్పి చూడలేదు. కనీసం కార్పొరేటర్ స్థాయి నేత కూడా ఇటువైపు రాలేదు. దీన్ని బట్టి కవిత బలమేంటో అందరికీ అర్థమైపోయింది. కవిత వెనక ఉన్న వాళ్ళు ఎవరో, ఆవిడ స్థాయి ఏంటో, ఆవిడ బలమేంటో జనానికి తెలంగాణకి చెప్పడం కోసమే వ్యూహాత్మకంగా కేసీఆర్ అందరినీ కట్టడి చేశాడు అనేటువంటిది క్లియర్ కట్గా అర్థమైపోయింది. హరీష్ రావు కేటీఆర్లు కూడా కవితకు ఉన్నది బలుపా వాపో తెలంగాణ జనమే చూస్తారులే అని తెలివిగా అమ్మగారిని ఇరికించేశారు. ఇప్పటికైనా తన బలమేంటో తాను తెలుసుకొని అన్నీ మూసుకొని తిరిగి బీఆర్ఎస్ ఆఫీస్కి వస్తుందని కేటీఆర్ అండ్ బ్యాచ్ అంచనా వేసుకుని ఉండొచ్చు. కేసీఆర్కు మద్దతుగా కవిత ధర్నా చేస్తుంటే అక్కడ ఒక్క గులాబీ జెండా కూడా ఎందుకు ఎగరలేదు? గతంలో కవిత ఎప్పుడు కార్యక్రమాలు నిర్వహించినా పోటాపోటీగా అటెండ్ అయ్యి హాజరయ్యించుకునే గులాబీ క్యాడర్ లీడర్స్ ఇప్పుడు ఎందుకు ఆమెకు ముఖం చాటేశారు అంటే కవిత జోలికి వెళ్ళవద్దని పార్టీ ఆదేశించిందా, లేక ఎందుకు వచ్చిన గొడవ అనుకుంటూ నాయకులే కాస్త దూరం పాటిస్తున్నారా అనే చర్చలు జరుగుతున్నాయి పొలిటికల్ సర్కిల్స్లో. అటు ఆమె కూడా గులాబీ కండువా లేకుండానే ప్రోగ్రాంని ముగించేయటం ఇంకా సంచలనం అవుతోంది. కవిత ఇన్ని రోజులు చేసిన కార్యక్రమాలు ఒక ఎత్తు, ఇప్పుడు నిర్వహించిన మహాధర్నా మరో ఎత్తు. తెలంగాణ జాగృతి పేరుతో వందల కార్యక్రమాలు చేశారు ఆమె. అలా నిర్వహించిన ప్రతి ప్రోగ్రాంలో ఆమెకు మద్దతుగా వెంట నడిచింది బీఆర్ఎస్ క్యాడర్. ఇంకా చెప్పాలంటే చెల్లెమ్మను నెత్తిన పెట్టుకుని చూసుకున్నారు కార్యకర్తలు. కానీ ఒక్క లెటర్, కవిత తండ్రికి రాసిన ఒకే ఒక్క లెటర్తో సీన్ మొత్తం మారిపోయింది. అసలు గులాబీ వాసనే లేకుండా ముగిసిపోయింది మహాధర్నా. దీంతో కవితను పార్టీ కుటుంబం వద్దనుకుంటున్నాయనే విషయం స్పష్టమైపోయింది. కేసీఆర్కు రాసిన లేఖలో పరోక్షంగా తన అన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని టార్గెట్ చేశారు కవిత. ఇప్పుడేమో కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చినా పార్టీ పట్టించుకోవటం లేదని విమర్శిస్తూ తండ్రి గౌరవాన్ని తానే నిలబెడతానంటూ ధర్నా చేశారు. కేసీఆర్ అంటే బీఆర్ఎస్, బీఆర్ఎస్ అంటే కేసీఆర్. అలాంటి ఆయనకు మద్దతుగా చేసిన ధర్నాలో గులాబీ జెండాలు కండువాలు పెట్టకపోవడం అంటే కవిత తనకు తానుగా పార్టీకి దూరమవుతున్నారా? కేసీఆర్ని దేవుడని అంటూనే ఆయన మానసపుత్రిక బీఆర్ఎస్ను దూరం పెట్టడం అంటే అది ధిక్కారం కాదా? ఇన్నాళ్ళు కవిత ఏం మాట్లాడినా, లేఖలు రాసినా ఆమె ప్రయాణం మాత్రం బీఆర్ఎస్తోనే ఉంటుందని అనుకున్నారు చాలామంది. కానీ ఇందిరా పార్క్ ధర్నాను చూశాక ఆమె బీఆర్ఎస్తో తెగదెంపులు చేసుకుంటుందనేటువంటిది స్పష్టమైపోయింది. ఈ కార్యక్రమంలో పార్టీ క్యాడర్ లేకపోవటం, కేవలం జాగృతి కార్యకర్తలే అంతా తామై నడిపించడం చూస్తుంటే అగాధం బాగానే పెరిగినట్టు అర్థమవుతోంది. దీంతో కొత్త ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఇప్పుడే కాదు, ఇక మీదట కూడా కవిత నిర్వహించే కార్యక్రమాలకు బీఆర్ఎస్ క్యాడర్ హాజరు కాదు అనేటువంటిది స్పష్టంగా చెప్తున్నారు పొలిటికల్ సర్కిల్స్లో. కేసీఆర్ కోసం ధర్నా చేస్తూ గులాబీ కండువా లేకుండా బరిలోకి దిగటం అంటే కవిత చాలా ధైర్యం చేసినట్లే. తాను పార్టీతోనూ ఫ్యామిలీతోనూ బంధం తెంచేసుకుంటున్నానని డైరెక్ట్గానే కేసీఆర్కి చెప్పేసినట్లే. కవిత పార్టీలో ఉంటుందా వెడుతుందా అని ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు. కవితకు బీఆర్ఎస్కు చెడిపోయినట్లే. కవిత తనంతటకు తానే వదులుకోవాలని కేసీఆర్ కేటీఆర్ డిసైడ్ అయిపోయారు.
ఆ విషయం ఆమె చేసిన ధర్నాలో తేలిపోయింది. అంతేకాదు 1000 రూపాయలు ఇచ్చి ధర్నాలకు జనాన్ని తెచ్చుకుందంటూ సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నేతలు క్యాడర్ కామెంట్లు పెట్టడానికి చూస్తే ఆ పార్టీ ఆ ఫ్యామిలీ కవితను కట్ చేసేసింది అనేటువంటిది స్పష్టమైపోయింది. కేసీఆర్ కేటీఆర్లే పట్టించుకున్నప్పుడు మనకెందుకు దురద అనుకుందేమో మీడియా కూడా కవిత ధర్నాకు దూరంగా ఉంది.